ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మూత్రంలో రక్తం కనిపించటం, హిమెచ్యూరియా. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు చాలామంది కంగారు పడుతూ ఉంటారు. అయితే మీరు ఎంత మాత్రం కంగారు పడాల్సిన పని లేదు. ముందు దానికి దారితీసే కారణాలు తెలుసుకోవాలి. కారణాలు తెలుస్తాయి కాబట్టి వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు, అలాగే నివారణ పద్ధతులు, గృహ చికిత్సలు, అవసరమైతే మీ తత్వాన్ని బట్టి సూచించే ఆయుర్వేద ఔషధాలు, వీటిని వాడుకుంటే ఈ మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు. సరే, మరి ఇలాగ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే, కొన్ని ప్రశ్నలని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. వాటికి సమాధానాలు వస్తాయి కదా, ఆ సమాధానాలే దానికి కారణాలను బట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు, ఈ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు మొట్టమొదట మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా అనేది. ఒకవేళ అలా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటే అప్పుడు ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి కారణం ఏమిటి అంటే, మూత్రకోశపు ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్. అలాగే మరొక విషయం, ఎరుపు రంగు మూత్రంతో పాటు ఇలాగా ఎప్పుడూ కూడా నొప్పి కూడా ఉంటుందా అనేది గమనించండి. అంటే కేవలం మూత్రంలో రక్తం కనిపించడమే కాదు, నొప్పి కూడా ఉందా అనేది చూడండి. ఒకవేళ అలాగ నొప్పి కూడా ఉంటూ ఉంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మూత్రపిండాల ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, నెఫ్రైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మూత్రాన్ని విసర్జిస్తూ ఉంటారు కదా, ఆ మూత్రాన్ని విసర్జించే సమయంలో అంటే మూత్రం పోసుకునే టైంలో మాత్రమే నొప్పి ఉంటుందా అనేది గమనించండి. అంటే ఈ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు కేవలం ఈ యూరినేట్ చేసే టైంలోనే పెయిన్ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా యూరినేట్ చేసే టైంలోనే మీకు నొప్పి ఉంటూ ఉంటే అప్పుడు ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మూత్ర మార్గపు ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, UTI. అలాగే మరొక విషయం, మూత్రాన్ని మీరు విసర్జించే సమయంలో ఒక కత్తితో కోసినట్టుగా షార్ప్గా తీక్ష్ణమైన నొప్పి వస్తుందా అనేది అబ్జర్వ్ చేయండి. అప్పుడు అంటే ఇలాగా మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు మూత్రం పోసేటప్పుడు విపరీతమైనటువంటి షార్ప్ పెయిన్ కనుక అనిపిస్తుంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మూత్రపిండాలలో రాళ్ళు అయి ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ అయి ఉండొచ్చు. మరొక విషయం, ఈ మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు మూత్రధార ఉంటుంది కదా, ఆ ధార చివరిలో రక్తం కనపడుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా కనిపిస్తూ ఉంటే అంటే చివరిలో కనుక రక్తం కనిపిస్తూ ఉంటే దానికి కారణం మూత్రాశయ వ్యాధులు అయి ఉండొచ్చు, అంటే యూరినరీ డిజార్డర్స్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఏ రకమైన నొప్పి లేకుండా ఈ మూత్రంతో పాటు రక్తం పోతుందా అనేది గమనించండి. అంటే మీరు కేవలం చూసుకుంటే అరే యూరిన్లో రక్తం ఉందే అని మీరు కనిపెడతారు, ఎలాంటి పెయిన్ ఉండదు. అప్పుడు దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, మూత్ర మార్గపు ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఇక మరొక విషయం, మూత్రంతో పాటు రక్తపు గడ్డలు పడుతున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే ఈ మూత్రంలో రక్తం ఉన్నప్పుడు మూత్రంతో పాటు ఏమైనా క్లాట్స్ లాంటివి పడుతున్నాయా అనేది చూడండి. ఒకవేళ అలా జరుగుతూ ఉంటే దానికి కారణం మూత్ర మార్గంలో ఏమన్నా పెరుగుదల అయి ఉండొచ్చు. ఇంకా మరొక విషయం, కొద్ది రోజుల క్రితం మీ నడుముకి ఏమన్నా దెబ్బ తగిలిందా అనేది ఒక్కసారి విశ్లేషించుకోండి. ఒకసారి గతంలోకి వెళ్ళండి. ఒకవేళ అలా దెబ్బ తగిలి ఆ తర్వాత ఈ మూత్రంలో రక్తం కనిపిస్తూ ఉంటే అప్పుడు దానికి కారణం ట్రామా అయి ఉండొచ్చు, అంటే దెబ్బలు, గాయాలు అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, ఈ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు మీరు వాడే మందుల్ని ఒకసారి విశ్లేషించుకోండి. అలోపతి మందులు ఏమైనా వాడుతున్నారా, లేదా కొత్తగా ఏదైనా ఒక ఆహార పదార్థం తిన్నారా అనేది చూసుకోండి గతంలోకి వెళ్ళి. ఒకవేళ అలా మీకు జరుగుతుంటే అంటే ఇటీవల కాలంలో ఏమన్నా అలోపతి మందులు మొదలుపెట్టుంటే మీ మూత్రంలో రక్తం కనిపించడానికి కారణం ఆ మందులు అయి ఉండొచ్చు, లేదా ఈ ఆహార పదార్థాల తాలూకు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ గుండె కొట్టుకునే తీరులో ఏమన్నా హెచ్చుతగ్గులు, ఎరిథ్మియాస్ ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. అలాగే గుండె చేసే మామూలు శబ్దాలు కాకుండా ఇతరత్ర సవ్వడులు ఉంటాయి, మర్మర్స్, ఇవి ఏమైనా వినిపిస్తున్నాయా అనేది కూడా గమనించాలి. మీకు అన్నిటికీ మించి ఈ మధ్యకాలంలో ఏమన్నా పక్షవాతం వచ్చి మళ్ళీ కోలుకున్నారా అనేది కూడా చూసుకోండి. ఇలాగే ఇవేమన్నా ఉండి ఆ తర్వాత కాలంలో మీకు ఈ మూత్రం రక్తం కనిపిస్తూ ఉంటే దానికి కారణం రక్తంలో బుడగలు తయారవటం అయి ఉండొచ్చు, లేదా గడ్డలు తయారవటం అయి ఉండొచ్చు. అంటే ఎంబోలిజం కానీ థ్రాంబస్ కానీ ఉంటే
అప్పుడు ఈ యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ముందు విశ్లేషించుకోవాలి. దానికి మీ కారణాలు బోధపడతాయి. ఆ కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి సంబంధించి సమగ్రంగా తెలుసుకోవడం అవసరం. మూత్రంలో రక్తం కనిపించడాన్ని ఆయుర్వేదంలో రక్తమూత్రం అంటారు. భారతీయ శస్త్రచికిత్సా పితామహుడు సుశ్రుతుడు ఈ లక్షణాన్ని రక్తమేహం అని పిలిచాడు. మేహం అంటే స్రవించటం. ఇది ప్రధానంగా పిత్తదోషం పెరగటం వల్ల వస్తుంది. కాబట్టి ఈ స్థితికి అధోగత రక్తపిత్తం అన్న పర్యాయపదం కూడా ఉంది. అధోగత రక్తపిత్తం అంటే కింద నుంచి రక్తస్రావం అవటం. మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా కానీ బాగా భయం వేస్తుంది, ఆందోళన అనేది కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవించినప్పటికీ కూడా, చాలా అల్ప మోతాదులో రక్తం కారినప్పటికీ కూడా అది మూత్రం అంతటితో కలుస్తుంది. దాంతో ఎక్కువ రక్తం పోతున్నట్టుగా భ్రమ కలుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. మూత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు ఈ మూత్రవాహ సంస్థానం మొత్తాన్ని, అంటే మూత్రపిండాల దగ్గర నుంచి మొదలుపెట్టి మూత్ర నాళిక వరకు అన్ని భాగాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మూత్రంతో కలిసేటటువంటి రక్తపు రంగుని ఆధారం చేసుకొని అది ఏ భాగం నుంచి ఈ రక్తస్రావం అవుతుంది అనేది చెప్పొచ్చు. మూత్ర మార్గాన్ని పరీక్షించడానికి ఈ మధ్యకాలంలో చాలా రకాలైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మహిళలకి మూత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు గర్భాశయ ద్వారం నుంచి ఈ సర్వైకల్ స్మియర్ని సేకరించి క్యాన్సర్ కోసం పరీక్షిస్తూ ఉంటారు. అలాగే మొత్తుమంది ఇచ్చి సిస్టోస్కోపీ సహాయంతో ఈ మూత్రకోశపు లోపల భాగాన్ని చూడొచ్చు. అంతేకాదు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగించి మూత్రపిండాల్లో సమస్యల్ని, అక్కడ ఏమైనా సమస్య ఉంటే తెలుసుకోవచ్చు. ఇంత చేసినప్పటికీ సమస్య ఎక్కడుందో తెలియకపోతే మరో 2 పరీక్షలు కూడా ఉపకరిస్తాయి. మొదటిది ఏంటంటే ఇంట్రావీనస్ పైలోగ్రామ్, IVP. రెండోది ఏమిటి అంటే సిటీ స్కాన్, క్యాట్ స్కాన్. IVPలో ఏంటి, ఒక అపారదర్శక పదార్థాన్ని రక్తనాళాల లోపలికి ఎక్కిస్తారు. అది మూత్రపిండాల ద్వారా, మూత్రకోశం ద్వారా అంచెలంచెలుగా బహిర్గతం అవుతూ ఉంటుంది ఆ పదార్థం. ఆ విధానాన్ని ఎక్స్రేలు చేస్తారు. ఇలా తీయటంతో లోపం ఏ ప్రాంతంలో ఉంది అనేది అర్థమవుతుంది. ఇక స్కానింగ్, ఈ క్యాట్ స్కాన్ అనే పరీక్ష ద్వారా ఈ అనుమానం ఉన్న భాగాన్ని రకరకాల భంగిమలలో, రకరకాల అడ్డుకోతలతో, నిలువు కోతలతో శరీరాన్ని ముట్టుకోకుండానే చూసే అవకాశం ఉంటుంది. ఈ మోడర్న్ పరీక్షా పద్ధతులు, ఈ నవీన పద్ధతుల్ని అలా ఉంచితే ఈ మూత్రం రక్తంతో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు కొన్ని విషయాల్ని బట్టి, అంటే కొన్ని కారణాలను బట్టి విశ్లేషించుకుంటూ పోవాలి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఈ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు మొట్టమొదట మనం ఆలోచించాల్సింది మూత్రకోశపు ఇన్ఫెక్షన్ గురించి, అంటే సిస్టైటిస్ గురించి. మూత్రకోశాన్ని సిస్ట్ అంటాం కదా, దీనికి వచ్చే ఇన్ఫెక్షన్ సిస్టైటిస్. సో మూత్రకోశపు ఇన్ఫెక్షన్ అనేది ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి మొదటి కారణం. సర్వసాధారణంగా తరచుగా ఫ్రీక్వెంట్గా మూత్ర విసర్జన చేయటం అనేది ఈ మూత్రకోశపు ఇన్ఫెక్షన్కి గురైనప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మూత్రకోశపు ఇన్ఫెక్షన్లో శరీరం ఏం చేస్తుంది, ఇన్ఫెక్షన్ బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎలా బయటికి పంపించాలి, మూత్రం ద్వారా బయటికి పంపించాలి. అందుకే ఈ విసర్జన ఎక్కువ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. అయితే కొంతమంది ఏంటంటే ఎక్కువ నీళ్ళు తాగితే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది అన్న ఫీలింగ్తో ఈ మూత్ర మార్గానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాటితో బాధపడేటప్పుడు అసలు నీళ్ళే తాగరు. అంటే నీళ్ళు తాగితే మళ్ళీ ఎక్కువ వెళ్ళాల్సి వస్తుందో అనుకుంటారు. కానీ అలా చేయటం మంచిది కాదు. మూత్ర మార్గం వ్యాధికి గురైనప్పుడు బాగా నీళ్లు తాగడం చాలా అవసరం. దీంతో ఈ సూక్ష్మజీవులు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. ఎన్ని నీళ్లు తాగాలి అంటే దాదాపు 3 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు నీళ్లు తాగాలి. ఇంకా చెప్పాలంటే ఈ మూత్రం రంగు తెల్లగా వచ్చే వరకు తాగాలి. అలాగే జనేంద్రియాల శుభ్రత పాటించాలి. దాంపత్యంలో పాల్గొనే ముందు, తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలి, యూరినేట్ చేయాలి. అలాగే నెలసరి సమయాలలో ఈ డైపర్లను, అంటే లోపల చొప్పించే విధానం కాకుండా ఆచ్ఛాదనగా ఉండేవి వాడితే మంచిది మహిళలైతే. అలాగే కాటన్తో తయారైనటువంటి లోదుస్తుల్ని ఉతికి శుభ్రం చేసిన వాటిని వాడాలి. ఇలాగ ఈ సిస్టైటిస్ ఉన్నప్పుడు కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. చిన్న యాలకల చూర్ణం 1 పావు చెంచాడు తీసుకోండి. 1 అరకప్పు అరటిబోద రసం తీసుకోండి. రెండింటిని కలపండి. అంటే అరకప్పు అరటిబోద రసానికి 1 పావు చెంచాడు చిన్న యాలకల చూర్ణం కలిపి తాగేయండి. దీంతో సిస్టైటిస్ సమస్య తగ్గుతుంది. మరొక చికిత్స కలకండ, ద్రాక్ష. కలకండ అంటే పటిక బెల్లం, అలాగే ద్రాక్ష, ఈ రెండింటిని ముద్దగా నూరి పెరుగు మీద తేడాతో తీసుకుంటే సిస్టైటిస్ తగ్గి, ఇది తగ్గుతుంది కాబట్టి మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది.
మరొక చికిత్స సిస్టైటిస్ని తగ్గించే చికిత్స. బూడిద గుమ్మడికాయ రసాన్ని ఒక అరకప్పు ఫ్రెష్గా తీయండి. దీనికి చిటికెడు యవాక్షారం అనే దాన్ని కలపండి. ఇది మీకు ఆయుర్వేద మూలికల షాపుల్లో తెల్లటి పొడి రూపంలో దొరుకుతుంది. అలాగే ఒక 2 చెంచాల పంచదార కలపండి, తాగేయండి. దీంతో సిస్టైటిస్ సమస్య తగ్గుతుంది. అది తగ్గుతుంది కాబట్టి మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇక మరొక సిస్టైటిస్ని తగ్గించే గృహ చికిత్స. పల్లేరు మొక్కని సమూలంగా తెచ్చుకోండి, నీళ్ళకి వేసి మరిగించి కషాయం గాయండి. ఈ కషాయాన్ని పూటకి అరకప్పు చొప్పున పంచదార తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో సిస్టైటిస్ తగ్గి మూత్రం రక్తం కనిపించడం తగ్గుతుంది. మరొక గృహ చికిత్స. యాలకులు, కొండపిండి వేళ్ళు, శిలాజిత్తు, పిప్పళ్ళు అన్నీ సమాన భాగాలు తీసుకోండి, పొడి చేయండి. ఈ పొడిని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా అరకప్పు బియ్యం కడుగు నీళ్ళతో తీసుకుంటూ ఉండండి. దీంతో సిస్టైటిస్ తగ్గి దాని వల్ల వచ్చేటటువంటి ఈ మూత్రంలో రక్తం కనిపించడం అనేది తగ్గుతుంది. అవసరం అనుకుంటే ఈ సిస్టైటిస్ని తగ్గించడానికి ఏలా చూర్ణం, శుద్ధ శిలాజిత్, తారకేశ్వర రసం, ప్రవాళ భస్మం, శతావరి ఘృతం, చందనాశ్వం, చందనాది వటి, చంద్రప్రభావటి, దేవకుసుమ రసాయనం, గోక్షాది గుగ్గులు, గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్ భస్మం, శతావరి లేహ్యం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం ఇలాంటి ఔషధాల్లో అనువైన దాన్ని మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సిస్టైటిస్ సమస్య తగ్గి ఆ సమస్య కారణంగా వచ్చేటటువంటి మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి మరొక కారణం మూత్రపిండాల ఇన్ఫెక్షన్, అంటే నెఫ్రైటిస్. ఇది కూడా ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి కారణమే. ఇక్కడ ఈ సమస్య ఉన్నప్పుడు నొప్పి గురించి మీరు ఆలోచించాలి. ఆగి వచ్చే నొప్పికి అదే పనిగా వచ్చేటువంటి నొప్పికి తేడా ఉంది. అదే పనిగా ఒకవేళ నొప్పి వస్తుంటే ఆ తరహా నొప్పి సామాన్యంగా మూత్రపిండాలు వ్యాధిగ్రస్తం అవటాన్ని సూచిస్తుంది. ఇలాంటి సందర్భాలలో నొప్పి అనేది మంద్ర స్థాయిలో ఉంటుంది. అలా ఉండటమే కాదు, వెనక వైపు నడుముకి కాస్త పై భాగాన కేంద్రీకృతమై ఉంటుంది. చూడండి, సిస్టైటిస్ నొప్పి ఏమో అది మీకు పొత్తి కడుపు దగ్గర వస్తుంది. కానీ మూత్రపిండాలు వ్యాధిగ్రస్తం అవటం వల్ల వచ్చే నొప్పి అంటే నెఫ్రైటిస్లో నొప్పి ఎక్కడ వస్తుంది అంటే వెనక వైపు నడుముకి కాస్త పై భాగాన కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. మూత్రకోశం వ్యాధిగ్రస్తం అయినప్పుడు ఇన్ఫెక్షన్ ఎగువకి ప్రసరిస్తుంది, మూత్రపిండాలు చేరుతుంది, వాటిని వ్యాధిగ్రస్తం చేస్తుంది. అప్పుడు దాన్ని నెఫ్రైటిస్ అంటారు. అయితే కొన్ని సందర్భాలలో ఇన్ఫెక్షన్ లేకుండా కూడా, అంటే ఈ శరీరపు స్వీయ రక్షణ వ్యవస్థ అదుపు తప్పడం వల్ల, ఆటో ఇమ్యూనిటీ వల్ల ఈ రకమైన పరిస్థితి ఉత్పన్నం అవుతూ ఉంటుంది. ఇలాగా నెఫ్రైటిస్ రావచ్చు. లూపస్ ఎరిథిమాటోసిస్, పాలీ ఆర్థరైటిస్ నోడోజా ఇలాంటి వాటిలో ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ రుగ్మతలలో మూత్రపిండాల లోపల ఉండేటువంటి కణజాలు విచ్ఛిన్నం అవుతాయి. విచ్ఛిన్నం అవటంతో పాటు వాటి సాధారణ విధులకు కూడా, అంటే వాటి యాక్టివిటీస్కి కూడా ఆటంకం కలుగుతుంది. దాంతో ఈ రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మూత్రపు పరిమాణం బాగా పెరుగుతుంది లేదా బాగా తగ్గిపోతుంది. కళ్ళు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి, కాళ్ళు చేతుల్లో వాపు తయారవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. విపరీతమైన నీరసం, అలాగే రక్తహీనత ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి ఈ స్థితులలో ఇప్పుడు మనం చెప్పుకున్న మూత్రకోశపు ఇన్ఫెక్షన్స్కి వాడే మందులు, అలాగే గృహ చికిత్సలు వాడుకుంటే సరిపోతుంది. వాటితో పాటుగా ఇది కాస్త తీవ్రస్థాయిది కాబట్టి దీనికి బృహద్భంగేశ్వర రసం ఇలాంటి మందుల్ని తత్వాన్ని బట్టి నాడిని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది తగిన అనుపాన సహపానాలతో. ఇక ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి మరో కారణం మూత్రమార్గపు ఇన్ఫెక్షన్, అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, UTI అంటారు. ఈ UTI కూడా ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి ఒక ముఖ్యమైన కారణం. మూత్రం ఎరుపు రంగులో కనిపించడంతో పాటు నొప్పి కూడా ఉన్నట్లయితే అది కిడ్నీలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం కంటే మూత్రకోశానికి లేదా ఈ మూత్ర నాళికకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశమే ఎక్కువ. గనేరియా ఇలాంటి లైంగిక వ్యాధులలో కూడా ఈ లక్షణం ప్రధానంగా కనిపించే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలి? UTIలో కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. పెద్ద యాలకుల గింజలు, సూర్యకారం సమాన భాగాలు తీసుకోవాలి, పొడి చేయాలి. దీన్ని పూటకి 1/4 చెంచాడు వంతున 2 పూట్ల నీళ్లతో తీసుకుంటూ ఉంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గి దానివల్ల అయ్యేటటువంటి మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే UTIని, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గించే మరో గృహ చికిత్స. స్వర్ణ గైరికాన్ని ఒక 2 భాగాలు తీసుకోవాలి, 1 భాగం పట్టిక తీసుకోవాలి, అలాగే 3 భాగాలు పంచదార తీసుకోవాలి. అన్నిటినీ కలిపి పొడి చేయాలి. దీన్ని పూటకి 1/2 చెంచాడు చొప్పున 2 పూట్ల ధనియాల కషాయంతో, అంటే కోల్డ్ ఇన్ఫ్యూజన్తో తీసుకుంటూ ఉండాలి.
దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గి దానివల్ల అయ్యేటటువంటి మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్య తగ్గుతుంది. యూటీఐని తగ్గించడానికి అవసరమైతే స్వర్ణభంగం, అలాగే సంపూర్ణ కాంచన రసం, ఇందుశేఖర్ రసం, చందనాశవం, ఖదిరారిష్టం, చందనాదివటి, త్రివంగ భస్మం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్యకి దారితీసే మరో కారణం మూత్రపిండాల్లో రాళ్ళు అంటే కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా ఈ మూత్రంలో రక్తం కనిపిస్తుంది. మూత్రపిండాల్లో తయారైనటువంటి రాళ్ళు అక్కడ తయారవుతాయి కదా, అక్కడ తయారైన తర్వాత అవి మూత్రంతో పాటు కదులుతూ కిందకి జారుతూ ఉంటాయి. అప్పుడు కత్తితో కోసినట్టు నొప్పి వస్తుంది, షార్ప్ పెయిన్. మూత్ర మార్గంలో రాళ్ళు ఉన్నవాళ్ళు బాగా నీళ్లు తాగాలి. సాధారణంగా ఇలాంటి కిడ్నీ రాళ్ళు కాల్షియంతో తయారవుతాయి కాబట్టి ఎక్కువగా ఈ కాల్షియం సంబంధ ఆహార పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. అంటే కాల్షియం సంబంధమైన ఆహార పదార్థాలు ఏమిటి? పాలు, వెన్న ఇలాంటి పాల ఉత్పత్తులు, అలాగే యాంటాసిడ్స్లో కూడా కాల్షియం ఉంటుంది, వీటిని వాడకూడదు. ఇవే కాకుండా బీన్స్, బీట్రూట్, ద్రాక్ష, పాలకూర, టీ ఇలాంటివి కూడా తగ్గించుకుంటే మంచిది. ఇలాగా ఈ కిడ్నీ స్టోన్స్ని తగ్గించేటటువంటి గృహ చికిత్సలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు బొప్పాయి వేరుని తీసుకొచ్చి పొడి చేసేసి, అంటే ఎండబెట్టి పొడి చేసి పూటకి పావు చెంచాడు చొప్పున 2 పూట్ల లేదా 3 పూట్ల తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయి, కరిగిపోతాయి. అప్పుడు అవి కరుగుతాయి కాబట్టి మూత్రంలో రక్తం కనిపించడం అనేది తగ్గుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ని తగ్గించే మరొక గృహ చికిత్స ముసాంబ్రాన్ని ఒక చిటికెడు ప్రమాణంగా ద్రాక్ష పండులో మాటు పెట్టి తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అప్పుడు ఈ మూత్రంలో రక్తం కనిపించడం అనేది తగ్గుతుంది. ఇలాగే కిడ్నీ స్టోన్స్ని తగ్గించే మరొక గృహ చికిత్స ఆముదం వేరు కషాయాన్ని తయారు చేసుకోండి. అంటే ఆముదం వేరుని తీసుకొచ్చి కచ్చాపచ్చాగా దంచి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని దాన్ని ఒక అరకప్పు సిద్ధం చేసుకొని దానికి చిటికెడు యవాక్షారాన్ని కలపండి. దీన్ని ఇలాగ తయారు చేసుకొని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అప్పుడు ఈ మూత్రంలో రక్తం కనిపించడం అనేది తగ్గుతుంది. మరొక కిడ్నీ స్టోన్స్ని తగ్గించే గృహ చికిత్స ఒక 1/2 చెంచాడు పసుపుని బెల్లంతో కలిపి బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటూ ఉండాలి. మరొక చికిత్స పులిమిరి పట్ట, సొంఠి, పల్లేరు వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. దీనికి బెల్లం కలిపి ఒక అరకప్పు మోతాదుగా ఈ కషాయాన్ని 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఒక 40 రోజుల పాటు కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. అప్పుడు ఈ యూరిన్లో బ్లడ్ కనిపించడం అనేది తగ్గుతుంది. మరొక కిడ్నీ స్టోన్స్ని కరిగించే చికిత్స ఈ దోస గింజలు, దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. లేదా కొబ్బరి పువ్వుల ముద్దని పాలతో కలిపి దాన్ని కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి. మరొక చికిత్స పిల్లిపేచర, దీన్ని శతావరి అంటారు. దీన్ని దంచి రసం తీయాలి. ఇలాగా తీసుకున్న పిల్లిపేచర రసం ఒక అరకప్పు, దీన్ని ఆవు పాలకు కలిపి తాగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి. దానివల్ల కరుగుతాయి కాబట్టి యూరిన్లో బ్లడ్ కనిపించడం అనేది తగ్గుతుంది. మరొక చికిత్స కొడిసిపాల పట్ట లేదా వేరు చూర్ణాన్ని ఒక 1/2 చెంచాడు చొప్పున అరకప్పు పెరుగుతో కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే స్టోన్స్ కరుగుతాయి. మరొక కిడ్నీ స్టోన్స్ని కరిగించే చికిత్స కొండపిండి వేళ్ల కషాయాన్ని తయారు చేసుకోండి, ఒక అరకప్పు. దీనికి శుద్ధ శిలాజిత్తుని ఒక చిటికెడు కలపండి. పంచదార కలిపి కొన్ని రోజుల పాటు తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి. అప్పుడు ఈ యూరిన్లో బ్లడ్ కనిపించడం అనేది తగ్గుతుంది. అవసరమైతే కిడ్నీ స్టోన్స్ని కరిగించడానికి చంద్రప్రభావటి, గోక్షాది గుగ్గులు, వరుణాది క్వాదం, హజ్రల్ యహూద్ భస్మం, సహచర తైలం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. తగిన అనుపాన సహపానాలతో, ముఖ్యంగా డైట్ ముఖ్యం, దీన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి కాబట్టి దాన్ని అనుసరించి వచ్చేటటువంటి ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి సమస్య తగ్గుతుంది. ఇక మూత్రంలో రక్తం కనిపించడానికి మరొక కారణం మూత్రాశయ వ్యాధులు అంటే యూరినరీ డిజార్డర్స్. మూత్ర విసర్జన చేసేటప్పుడు మొదట్లో మామూలు ప్యూర్గా నీళ్ళలాంటి రక్తం వస్తూ చివరిలో మూత్రం రక్తంతో పాటు కలిసిపోయి కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆ రక్తాన్ని మూత్రకోశానికి సంబంధించిందిగా అర్థం చేసుకోవాలి. మూత్రాశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్, మూత్రాశయం లోపల పెరిగేటువంటి కంతులు అంటే అర్బుదాలు ఇలాంటి లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏ రకమైన వ్యాధి లేకపోయినప్పటికీ శ్రమతో కూడినటువంటి ఆటలు ఆడుతూ ఉంటారు, గుర్రపు స్వారీలు చేస్తుంటారు. వేళల్లో కూడా ఈ మూత్రకోశం లోపల ఒరుసుకుపోతుంది. అప్పుడు రక్త మిశ్రిత మూత్రం అనేది వస్తూ ఉంటుంది. మూత్ర విసర్జన స్టార్టింగ్లో మూత్రంతో పాటు ఈ రక్తం కనిపిస్తూ ఉంటే దానికి కారణం బయట భాగాల్లోని అంశాలు అని గ్రహించాలి.
ఉదాహరణకు లైంగిక వ్యాధులు, అలాగే ఆసుపత్రులలో మూత్ర మార్గం లోపలికి క్యాథటర్లని సక్రమంగా చొప్పించినప్పుడు, పొరపాటున ఏదైనా బయట పదార్థం మూత్ర మార్గం లోపలికి ప్రవేశించినప్పుడు, లేదా ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ రెండు విధాలుగా కాకుండా మూత్ర విసర్జన మొదటి నుంచి చివరి వరకు ఈ రక్తం మూత్రంతో పాటుగా కనిపిస్తూ ఉంటే దాన్ని మూత్రపిండాలకు సంబంధించిన రక్తస్రావం కింద అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి. మూత్రకోశం వ్యాధిగ్రస్తమైనప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు బాగా విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. మూత్రనాళానికి గాయమైనప్పుడు వ్రణరోపణ చికిత్స అంటే జాత్యాది ఘృతం ఇలాంటి వాటిని వైద్య సలహాతో వాడుకోవాలి. మామూలు స్థితి నెలకొనేంత వరకు కూడా దాంపత్య జీవితంలో పాల్గొకూడదు. ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉందనుకోండి, దానివల్ల ఈ సమస్య వస్తుందనుకోండి, అప్పుడు గోక్షాది గుగ్గులు, గుడూచి సత్వం, శిలాజిత్తు, స్వర్ణభంగం, చంద్రప్రభావటి ఇలాంటి వాటిని అవసరానుసారం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి మరో కారణం మూత్ర మార్గపు ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ. ఏ రకమైన నొప్పి లేకుండా మూత్రంతో పాటు రక్తం పోతూ ఉంటే మూత్ర మార్గంలో రాళ్ల కంటే ఇన్ఫెక్షన్కే ఎక్కువ ఆస్కారం ఉంది. ఇది ముఖ్యం. మూత్ర మార్గంలో రాళ్ళు ఉంటేనేమో అప్పుడు నొప్పి ఉంటుంది. మూత్ర మార్గంలో ఇన్ఫెక్షన్ ఉంటే నొప్పి లేకుండా రక్తస్రావం అవుతూ ఉంటుంది, అంటే యూరిన్లో బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మూత్ర మార్గం లోపల కంతులు లాంటివి పెరిగాయేమో పరీక్ష చేయాల్సి ఉంటుంది. నొప్పి లేకుండా మూత్రంలో రక్తం కనిపిస్తూ ఉంటే ఎక్కువ లేట్ చేయకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. దీనికి అర్బుదహార ఔషధాలు అంటే నిత్యానంద రసం, త్రివంగ భస్మం, చంద్రప్రభావటి ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూత్ర మార్గంలో ఏమన్నా పెరుగుదల ఉంటే అప్పుడు కూడా ఈ మూత్రంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక కారణమే. మూత్రంతో పాటు రక్తపు గడ్డలు పడుతూ ఉంటే అది లోపల పెరుగుదలని సూచిస్తుంది. దీనికి కూడా వెంటనే వైద్య సలహా తీసుకోవాలి. ఇక మూత్రంలో రక్తం కనిపించడానికి మరో కారణం దెబ్బలు, అలాగే గాయాలు. నడుముకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అప్పుడు ఒకసారి మూత్రపిండాల్లో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే యాక్సిడెంటల్లో నడుము ప్రాంతంలో దెబ్బ తగిలితే బయట ఏ గాయం కనిపించదు, కానీ ఈ మూత్రాన్ని గమనించాలి. దీనికి విశ్రాంతితో పాటు కారణానుగుణమైనటువంటి చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఇక ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి మరొక ముఖ్యమైన కారణం మందులు, అలాగే ఆహార పదార్థాలు. బీట్రూట్ లాంటివి తిన్నారనుకోండి, మూత్రం ఎర్రగా కనిపించే అవకాశం ఉంది. అలాగే విరేచనం సాఫీగా కావడానికి కొన్ని రకాల మందులు వాడుతూ ఉంటారు. వాటిలో ఫినాఫ్థలిన్ అనేది కలుస్తుంది. ఇది మూత్రాన్ని ఎర్రగా కనిపించేలా చేస్తుంది. అలాగే మరొక విషయం, క్షయవ్యాధికి రిఫాంపిసిన్ వాడుతూ ఉంటారు. దీంతో కూడా ఈ మూత్రం ఎర్రగా వస్తుంది. అలాగే యాంటీ కోగ్యులెంట్స్ వాడుతూ ఉంటారు, అంటే రక్తం గడ్డకొట్టకుండా నిరోధించే మందులు. ఇలాంటి వాటిని వాడే వాళ్ళలో రక్తం కిడ్నీ లోపలికి కారుతుంది, మూత్రాన్ని ఎర్రగా మారుస్తుంది. ఇక మూత్రకోశపు ఇన్ఫెక్షన్స్లో కొంతమంది పైరీడియం అని ఇలాంటి దాన్ని వాడుతూ ఉంటారు. అప్పుడు కూడా పైరీడియం వాడే వాళ్ళలో ఈ మూత్రం ఎర్రగా కనిపిస్తుంది. అసలు ఈ మధ్య కొంతమంది నకిలీ వైద్యులు వీళ్ళు ఈ కిడ్నీ వ్యాధుల్ని నయం చేస్తామంటూ ఈ మూలికా వైద్యం పేరుతో రహస్య పదార్థాలు ఇస్తున్నారు. ఎవళ్ళు పడితే వాళ్ళు ఇలా వైద్యం మీద, మానవ శరీర నిర్మాణ శాస్త్రం మీద సరైన అవగాహన లేకుండా ఏమి ఇస్తున్నారో తెలియకుండా మందులు ఇవ్వటం ప్రమాదకరం. వీటిలో శుద్ధి చేయని భస్మాలు ఉండొచ్చు, లేదా ఇంగ్లీష్ మందులే ప్రమాదకరమైన మోతాదులో ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఈ మందులు వ్యాధిని కుదిర్చినా కుదర్చకపోయినా మూత్రపిండాల మీద దుష్ప్రభావం చూపిస్తాయి. వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇలాగా ఏదైనా డ్రగ్స్ తోటి, ముఖ్యంగా అలోపతి మందులతోటి మూత్రం అనేది రక్తశక్తం అవుతున్నప్పుడు వాటిని మానాలి, లేదా వాటి మోతాదుని వైద్య సలహాతో సరి చేసుకోవాలి. ఇక ఈ మూత్రంలో రక్తం కనిపించడానికి మరో కారణం రక్తంలో బుడగలు, అలాగే గడ్డలు తయారవటం, అంటే ఎంబోలిజం కానీ థ్రాంబస్ కానీ దీనికి దారితీయవచ్చు. గుండె స్పందనలో మార్పులు, హార్ట్ మర్మర్స్ ఇలాంటివి ఈ రక్తంలో గడ్డలు అంటే థ్రాంబస్ తయారవడానికి దోహదపడతాయి. రక్తనాళాల లోపల గోడలు దెబ్బతిన్నప్పుడు గడ్డలు తయారయ్యి వాటి ఉత్పత్తి స్థానం నుంచి బయటికి వచ్చేస్తాయి. రక్త ప్రవాహంతో సంచరిస్తూ సన్నటి రక్తనాళాల లోపలికి ప్రవేశిస్తాయి. వాటి చీలిక దగ్గర తట్టుకుంటాయి, ఆగిపోతాయి. దీంతో ఎగువ ప్రాంతానికి రక్త సరఫరా నిలిచిపోతుంది. ఈ విధంగా మూత్రపిండాలో జరిగిందనుకోండి, అది రక్త మిశ్రిత మూత్రానికి దారితీస్తుంది. ఈ సమస్య కనిపిస్తున్నప్పుడు రక్తాన్ని పల్చగా ఉంచడం కోసం లస్నాది బట్టి, మేధోహర విడంగాది లోహం, హింగ్వాస్టిక్ చూర్ణం ఇలాంటి మందుల్లో సరిపోయేదాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇలాగా మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు కొన్ని సాధారణ సూచనలు ఉన్నాయి. రక్త మిశ్రిత మూత్రం బాధిస్తున్నప్పుడు బాగా నీళ్లు తాగండి. అలాగే దిగుడు రోడ్ల మీద ప్రయాణం చేయకండి.
తీవ్రమైన ఎండలకి వడగాళ్ళకి గురి కాకండి. లైంగిక కార్యంలో దురుసుగా దూకుడుగా ప్రవర్తించకండి. మూత్రంతో పాటు రక్తం కనిపిస్తున్నప్పుడు వేడి చేసే ఆహార విహారాలు తగ్గించుకోవాలి. అంటే మసాలాలు, కారం, పులుపు ఇలాంటి రుచులు ఇవన్నీ అహితకరాలు. మాంసాహారాలు ఒకవేళ మీరు తీసుకునే అలవాటు ఉంటే వీటిని మినిమైజ్ చేయటం మంచిది. లేదు కనీసం వాటిలో మసాలాలు దట్టించకండి. ఈ రక్త మిశ్రిత మూత్రంలో కాకర, మునగ, ధనియాలు, సగ్గుబియ్యం ఇవన్నీ మంచి చేస్తాయి. అలాగే బూడిద గుమ్మడ నుంచి రసాన్ని తీసి చెరుకు రసంతో కలిపి తీసుకుంటే రక్త మిశ్రిత మూత్రం కనిపిస్తున్నప్పుడు రిలీఫ్ వస్తుంది. అలాగే దానిమ్మ, ఉసిరి ఇలాంటి పండ్లను మీకు ఇష్టమైన ఆహార రూపంలో తీసుకుంటే త్వరగా రిలీఫ్ వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే వెంటనే మానండి. ఇలాగ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కారణానుగుణమైనటువంటి అంటే మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు దానికి దారితీసే కారణాన్ని ముందు కనిపెట్టి వాటిని చక్కదిద్దుకొని అవసరం అనుకుంటే ఈ గృహ చికిత్సలు వాడుకుంటూ ఇంకా అవసరం అనుకుంటే మీ నాడిని బట్టి తత్వాన్ని బట్టి సూచించే ఆయుర్వేద ఔషధాలు వాడుకుంటే ఈ మూత్రంలో రక్తం కనిపించడం అనే సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.